హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తిరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. గురుతాచిని పొంది ఆయన 10 సంవత్సరాల పాటు కాలాన్ని మరిచిపోయి కాలక్షేపం చేయలేదు. ఈ పృథ్వగజనుడు లెక్కలోనే రాని అంటే తీసి పారేయవలసిన ఈ వానరుడెంతంటావు? ఇది మాట, అది తారధైర్యం. లక్ష్మణుడు సంస్కారవంతుడు, అందుకని తనకు ఇంతకు ముందు లొంగాడు. అవతలివాడు లొంగాడు అంటే చాలు, యువతలవాడు ఎలాగైనా మాట్లాడతాడు, ఎంత మాటైనా అంటాడు. ఇప్పుడు అంత మాట అంది తార. ఏమిటది? గురువుగారిని అడ్డం పెట్టింది. ఇప్పుడు లక్ష్మణుడు గురువుగారి కామ ప్రవర్తన మీద, వృధా కాలయాపన మీద రాద్ధాంతం సిద్ధాంతాలు చేస్తాడా? చేయడు. అసలు ఈ ప్రసంగంలోంచి మారితే బాగుండుననుకుంటాడు. ఇక్కడ నుండి బయటపడితే చాలనుకుంటాడు. తార ఆ స్థితికి తీసుకుని వచ్చింది. ఆ స్థితిలో లక్ష్మణ, నువ్వు రోషవసుడవు కాకూడదు. సుగ్రీవుని విషయంలో ప్రసాద స్థితిని పొందు. రోమను నన్ను, కపిరాజ్యాన్ని, అస్త్యస్వరాధాది ధన సంపదను, ధాన్య సంపదను, సువర్ణాదులను శ్రీరామప్రియంగా సుగ్రీవుడు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. రావణుని చంపి రోహిణ్ణి చంద్రునితో కలిపినట్లు శ్రీరామునితో సీతను కలుపుతాడు. లంకలో రాక్షస సంఖ్య తెలుసా? 1,36,000 కోట్లు. వాళ్ళు కామరూపులు. రావణుడు మహాక్రూరకర్ముడు. అటువంటి వాడిని సుగ్రీవుడు చంపగలడా? ఇప్పుడేగా రావణుని చంపి సుగ్రీవుడు సీతను రామునితో కలుపుతాడన్నావు అంటావేమో. నిజమే. ఆ రావణ సంహారానికి సుగ్రీవుడు కారణమవుతాడు. జరిగేదాన్ని నేను అనలేదు, విన్నదాన్ని అన్నాను. అంటే నందికేశ్వర శాపాన్ని స్మృతికి తెచ్చుకొని తార మాట్లాడుతోంది. మీ సహాయం కోసం వానరులందరినీ రప్పించి యుద్ధానికి పంపిస్తాడు. 1,000 కోట్ల ఋషులు, 100 కోటి గోలాంగులలు, ఇటువంటి వానరసేన మిమ్మల్ని అనుసరిస్తుంది. కనుక లక్ష్మణ, కోపాన్ని విడిచిపెట్టు. ఇలా తార మధురంగా మాట్లాడేటప్పటికీ లక్ష్మణుడు మాసిన బట్టను విడిచిపెట్టినట్లు కోపాన్ని తీసి పడవేశాడట. వెంటనే సుగ్రీవుడు మెడలో ఉన్న మాలను, ఇదెక్కడిది? చనిపోతూ వాలి ఇచ్చిన హేమమాల అది. ఇది సామాన్యం కాదు. చిత్రం బహుగుణం మహత్ అన్నారు కదా. ఇది మనస్సంస్కారాన్ని మారుస్తుందన్నమాట. వాలిపోతూ పోతూ ఆ హేమమాలను సుగ్రీవ కంఠగతం చేసిపోయాడు. వాలి మదస్థితికి అదే కారణమన్నమాట. భోగం మదాది సర్వగుణాల్ని కలిగిస్తుంది. సుగ్రీవుడు దాన్ని తెంపి పడేశాడు. ఇంతవరకు తనను ఆవహించిన మదస్థితికి అదే కారణం. ఎప్పుడైతే తెంపేశాడో ఆ మదం పోయింది. మనసు మీమదమై అంటే స్వచ్ఛమై శాంతిని పొందింది. అప్పుడు సత్యం గోచరించింది. మనసు ఆనందాభిముఖమైంది. లక్ష్మణుని చూసి, లక్ష్మణ, నశించిన కీర్తి, కపిరాజ్యము రామానుగ్రహంగానే నాకు తిరిగి లభించింది. అటువంటి రామచంద్రమూర్తికి సమానుడు ఎవడున్నాడయ్యా? ఆ ధర్మాత్ముడు సీతను పొందుతాడు, రావణుని వధిస్తాడు. అన్నాడు అంటే మా అన్న వాలిని వధించినట్లే అని భావం. ఎలా అంటావేమో, ఆయన తేజస్సుతోనే. మరి నేనంటావా? కేవలం సహాయం మాత్రమే. రావణ సంహారమందు నా కర్తృత్వం ఉండదు. ఆయనకు ఎవడి సహాయం కావాలి కనుక. ఇది విమత స్థితి అంటే. రాముడు ధనస్సు సారిస్తే చాలు, పర్వతాలతో నిండిన భూమి కంపిస్తుంది అని రామపరాక్రమాన్ని స్తుతి చేసేటప్పటికీ లక్ష్మణ హృదయం సంప్రీతమైంది. అటువంటి హృదయంతో ప్రేమగా అంటున్నాడు, సుగ్రీవా, నువ్వెప్పుడూ మా సోదరుడివి. రాముని వలన నీవు, నీ వలన మేము సనాథులము. నీ సహాయంతో ప్రతాపవంతుడైన రాముడు రావణ వదన చేస్తాడు. నీ వాక్కు చాలా ఉచితమైంది. శ్రీరామచంద్రమూర్తి ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, యుద్ధరంగంలో వెనుదిరగవలసిన అవసరం లేనివాడు. నువ్వు దోషజ్ఞుడవు. అది గొప్ప సామర్థ్యం. తప్పు తెలుసుకొనటం అందరికీ తెలిసిన విద్య కాదు. నీవు మాకు దేవతల చేత అనుగ్రహింపబడిన మిత్రుడవు, శ్రీరామ సదృశుడవు. సుగ్రీవా, శోకాభిభూతుడైన శ్రీరాముని మాటను విని నేను అలా మాట్లాడాను. నేను మాట్లాడిన పరుషవాక్యాలను నువ్వు క్షమించాలన్నాడు. ఇది లక్ష్మణశీలం.
క్రోధం జారి లక్ష్మణస్వామి శాంతుడయ్యాడు. మదం జారి సుగ్రీవుడు శాంతుడయ్యాడు. ఇద్దరికీ శ్రీరామస్వరూపం శరణమైంది. సుగ్రీవుడు తన ప్రక్కనే ఉన్న మంత్రి ఆంజనేయ స్వామిని చూశాడు. పిలిచాడు, హనుమా, మహేంద్రము, హిమవంతము, వింధ్య, కైలాసము, మందరము, ఈ 5 పర్వతముల యందు ఏ ఏ వానరులైతే ఉన్నారో వాళ్ళని, పశ్చిమ సముద్ర ప్రాంతంలో మనశిలామయ గుహావాసులై ఎవరైతే ఉన్నారో వాళ్ళని, మేరు పర్వతంలోనూ ద్రోమగిరి పర్వతంలోనూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వీళ్ళల్లో బలవంతులు మహావేగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా సామధానాది ఉపాయాల చేత, ఎందుకంటే అందరూ ఒకే తీరు వాళ్ళు కారు, ఆజ్ఞాధికారం చేయగల సమర్థులుంటారు. ఇప్పుడు వాళ్లతో దెబ్బలాడుతూ కూర్చుంటే కార్యం నడువదు. అందుకని ఎవరు ఎలా లొంగితే అలా తొందరలో సమావేశపరచు. ఇంతకుముందే మన దూతలు పంపబడ్డారు, కానీ తొందరలో సమావేశం జరగాలి కనుక నువ్వు కలగజేసుకోవాలి. కామాది వికారాల్లో తగ్గుకొని ఏదో పని మీద ఉన్నట్లు ఎవరైనా కాలయాపన చేస్తూ ఉంటే వాళ్లను నా ఆజ్ఞారూపంగా నా దగ్గరకు తీసుకునిరా అంటే వాళ్లతో వాదాదులను పెట్టుకుని మీరు కాలాన్ని వృధా చేసుకొనకండి. అది భావం. ఒక 10 రోజుల లోపుగా కనుక వాళ్ళు నా ఆజ్ఞను మన్నించి రాకపోతే రాజశాసనాధికార నేరంగా మరణశిక్షను పొందుతారని చెప్పు. 100,000 కోట్లు, ఇంతమంది అంతమంది అని కాదు, అందరినీ అన్ని దిక్కులకు పంపాలి. లక్ష్మణులకు మన సామర్థ్యం తెలియటం కోసం సంఖ్యాబాహుల్యాన్ని చెబుతున్నాడు. అలా ఆజ్ఞాపించాడు. వార్త అన్ని చోట్లకు వెళ్ళింది. సుగ్రీవాజ్ఞము మృత్యుకాల సమానం. అదే మరణం, అదే శిక్ష. అందుకని అది వినగానే బయలుదేరి వానరులు వచ్చేస్తున్నారు. అంజనగిరి నుండి, పశ్చిమగిరి నుండి, కైలాసగిరి నుండి, హిమవంతం నుండి, వింధ్య నుండి కోట్ల సంఖ్యగా, క్షీరసాగర ప్రాంతం నుండి తమలారణ్యవాసులై నారికేళ భోజనులైన వానరులుంటారుట. వాళ్ళ సంఖ్య ఎంతో తెలియటం లేదు. వాళ్ళు హిమశైలంలా ఉంటారుట. పూర్వం మహేశ్వరుడు సర్వదేవతా మనస్సంతోషం కోసం ఆ గిరి ప్రదేశంలో యజ్ఞం చేసేడట. కనుక అక్కడున్నవన్నీ ఆ ఫలాలు ఆ దుంపలు అన్నీ కూడా ఆ యజ్ఞ పురుడోసం నుండి పుట్టేయి కనుక అమృతకల్పంగా ఉంటాయి. అటువంటి అన్న సంభవమైన ఫలమూలాలను కొంచెంగా తినినా సరే 1 మాసం రోజుల పాటు నీరసం ఉండదు. అటువంటి ఫలమూలాలు, దివ్యమైన ఔషధాలను, ఆ యజ్ఞ ప్రదేశంలో పుట్టిన పరమ సుగంధభరితములైన పుష్పాలను రారాజు సుగ్రీవునకు ప్రేమతో కానుకగా ఇవ్వటం కోసం ఆ వానరులు తీసుకుని వచ్చారు. అంటే రావణ సంహారానికి శివప్రసాదం లభించింది. దాన్ని భుజించి దాన్ని ధరించి బయలుదేరితే శివానుగ్రహం కలుగుతుంది, జయం లభిస్తుంది కదా. సరే, సుగ్రీవునికి అందించారు. ఆయన గ్రహించాడు. సమావేశమైన వానరులందరికీ కిష్కింధ ఋష్యముఖ పరిభూతమైన అరణ్యాల కొండలను, సముద్ర భాగాన్ని విడిదిగా నిర్ణయించాడు. ఆ విధంగా అందరూ విడిద చేసి ఉన్నారు. లక్ష్మణుడు చాలా ఆనందించాడు. రామాజ్ఞను వినిపించాడు. నీకు కుదిరితే కిష్కింధను విడిచి రాముడు రమ్మన్నాడు అని అన్నాడు. అంటే సుగ్రీవుడు సంతోషించాడు. కిష్కింధనే కాదు, తారతో సహా సర్వ అంతఃపుర స్త్రీలను విడిచిపెట్టి లక్ష్మణుని శిబిక మీద కూర్చుండబెట్టుకుని తన అధిరోహించి సర్వవానర శ్రేష్ఠులు అనుగమింపగా సుగ్రీవుడు శ్రీరామ దర్శనానికి వచ్చాడు. వికసించిన పద్మంతో ఉన్న చెరువులా కనబడుతున్న వానరసేనను సుగ్రీవుడిని చూసి శ్రీరామచంద్రుడు చాలా ఆనందించాడు. సుగ్రీవుడు శ్రీరామ పాదాలపై పడ్డాడు. మొదటిసారి తాను అగ్నిసాక్షిగా స్నేహం చేసిన ప్రేమ వలన సర్వవానర చక్రవర్తి అయిన గౌరవం చేత రామచంద్రుడు సుగ్రీవుడిని కౌగిలించుకుని వక్షస్థలాన్ని ఇస్తే తనంతవాడని భావం కదా. కౌగిలింతలో రాముడు సుగ్రీవుడిని తనంతవాడిని చేశాడు. అతని ధర్మబుద్ధిని ప్రశంసించాడు. సుగ్రీవుడు కూడా శ్రీరామ సామర్థ్యాన్ని కీర్తించాడు. రామచంద్ర, నీ కార్యార్థం
ఋషులు, గోళాంగులు మొదలైన సర్వవానరులు వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ దేవగంధర్వపుత్రులు, కామరూపులు, అసాధారణ బలవంతులు. వాళ్ళు వాళ్ళ సేనలతో నీ మార్గంలో విడిది చేసి ఉన్నారు. ఎంతమంది అనుకుంటున్నావు? కోట్లుగా ఉన్న సంఖ్య వాళ్ళది. వీళ్ళందరూ నిహంతం రావణం సఖ్యే హయను ఇష్యతి మైథిలిం, రావణ సంహారం చేసి సీతను తీసుకుని వస్తారు. సుగ్రీవుడు ఆ మాటనంటూ ఉంటే రామచంద్రమూర్తి శరీరఛాయ వికసించిన నీలికలువులా ఉందట. అంటే స్వామి యందు ఆనందం కలిగింది, చైతన్యం వచ్చింది. ఆ కాంతి సర్వశరీరము నుండే పొడచూపింది. ఇలా చెప్పిన సుగ్రీవుణ్ణి ఆ ఆనంద స్వరూపంతో మళ్లీ కౌగిలించుకున్నాడు. ఇంద్రుడు వర్షాన్ని కురిపించడం, సూర్యుడు లోకపు చీకటిని పోగొట్టడం, చంద్రుడు తన వెన్నెలతో భూమిని నిర్మలం చేయటం, నీ వంటి మిత్రుడు ప్రత్యుపకారం చేయటం ఇవేమీ చిత్రాలు కావయ్యా. ఎందుకంటే ధర్మాన్ని మర్యాదను ఎరిగిన మహాపురుషులు మీరు. సుగ్రీవ, నీవు ప్రియవాదివని నేనెరుగుదును. నీవే నాకు సహృతువి, నా హృదయం తెలిసిన వాడివి, మిత్రుడివి, అంటే ఉపకార బుద్ధి ఉన్నవాడివి. నువ్వే నాకు సహాయం చేయాలి. పౌలోమి అయిన సచీదేవిని అనుహ్లాదుడు అపహరించినట్లు ఆత్మ వినాశనం కోసమే ఆ రాక్షసాధముడు వైదేహి అపహరణం చేశాడు. సచీదేవి పులోమి కూతురు. పులోమి అనుమతితో అనుహ్లాదుడు సచీదేవిని అపహరించాడు. ఇంద్రుడు అనుహ్లాదుణ్ణి చంపి పులోమిని చంపి సచీదేవిని తెచ్చుకున్నాడు. రామచంద్రమూర్తి ఆ మాట నన్నాడు. అలాగే పులోమిని చంపి సచిని శతకృతుడు తెచ్చుకున్నట్లు తొందరలో రావణ సంహారం చేసి సీతను తెచ్చుకుంటానన్నాడు. ఈ రెండు పోలికలు రెండు విషయాలను చెబుతాయి. అనుహ్లాదుడు శచిని పొందడానికి తీసుకుని వెళ్ళాడు. ఇంద్రుడు వాడిని చంపి భార్యను తెచ్చుకున్నాడు. అనుహ్లాదుడైన రావణుడు సీతను పొందడానికి అపహరించాడు. శ్రీరాముడు చంపుతాడు. రెండవది, పులోమిని కూడా చంపి ఇంద్రుడు శచిని తెచ్చుకున్నాడు. పులోమి శచికి పితృస్థానంలో ఉన్నాడు. రాక్షసుడు. ఆవిడ ఇష్టపడి అతను ఇష్టపడకపోతే ఇంద్రుడు పులోమిని చంపాడు. రావణుని పులోమి స్థానంలో ఉంచి రాముడు మాట్లాడుతున్నాడు. రావణుడు అపహరణ విషయంలో అనుహ్లాదుడు, రక్షణ విషయంలో పులోమి. కనుక రావణుడు సీతను పుత్రికాభావంతో అపహరించాడు అని రావణపుత్రికే సీత అని కొంతమంది భావన చేయడానికి అవకాశం వచ్చింది. కానీ రావణుడు చేసిన సీతాపహరణం హేతుకామమే అని మహర్షి అభిప్రాయం. సరే, రామసుగ్రీవులు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పెద్ద దుమ్ము రేగింది. అది నట్టనడి సూర్యకాంతిని కూడా కప్పివేసింది. వాల్మీకి మహర్షి మాట పై ఉపమానాలు రేపిన దుమ్మును చెబుతుంది. సత్యానికి కనుమరుగు చేస్తుందనే హెచ్చరికను చేస్తుంది. సరే, ఈ దుమ్మేమిటి? దిక్కులను ఆవహరించి వస్తున్న మహావానర కోటిది. ఒక నిమిషకాలంలో కోటి శత పరివార సమేతులైన మహావానరులు కామరూపులై వచ్చారు. నదీ తీరాల నుండి, పర్వత తీరాల నుండి, సముద్ర తీరాల నుండి, మహారణ్యాల నుండి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఉదయిస్తున్న సూర్యవర్ణం లాంటి వాళ్ళు కొందరు, చంద్రకాంతి లాంటి వాళ్ళు కొందరు, తామర పువ్వు బొడ్డు నందలి కేసరవర్ణం లాంటి వాళ్ళు కొందరు, మేరు పర్వతవాసులై తెల్లగా ఉండేవాళ్ళు కొందరు. ఇలా ఒక్కొక్క మహానాయకుడు తన పరివారంతో వచ్చి సుగ్రీవుని ముందు తమ రాకను తెలుపుకుంటున్నారు. మొదట కోట్ల పరివారంతో శతవలి అనే వానరు వీరుడు వచ్చాడు. ఆ తరువాత మేరు పర్వతం వంటి శరీర ఛాయతో మహావీరుడు తారాదేవి తండ్రి సుశేషునుడు కోట్ల పరివారంతో వచ్చాడు. రూమాదేవి తండ్రి తారుడు తన పరివారంతో వచ్చాడు. ఈయన సుగ్రీవుని మామగారు. ఈయన సర్వవానశ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు. ఆ తరువాత అనేక వేల మంది మహావీరులతో ఆంజనేయ స్వామి తండ్రి కేసరి వచ్చాడు. గోళాంగుల ప్రభువు గవాక్షుడు తన పరివారంతో వచ్చాడు. భీమవేగులు అయిన వృక్షజాతికి చెందిన 2000 కోట్ల వీరులతో ధూముడు వచ్చాడు. 3000 కోట్ల పరివారంతో పవనుడు వచ్చాడు.
కాటుక పర్వతం వంటి మహాశరీరంతో నీలుడు తన పరివారం వీరులతో వచ్చాడు. కాంచనశైలం వంటి శరీరంతో గవయుడు, దరీముఖుడు, అశ్వనీ దేవతల పుత్రులైన మైంద, ద్వివిందులు వచ్చారు. గజుడు వచ్చాడు. వృక్షజాతికి రాజు మహాతేజస్వి అయిన జాంబవంతుడు పరివార ఋషులతో వచ్చి సుగ్రీవుణ్ణి చేరాడు. రమణ్వంతుడనే వానర నాయకుడు వచ్చాడు. గంధమాదానుడు సైన్యంతో వచ్చాడు. పితృతుల్య పరాక్రమవంతుడైన అంగదుడు తన సైన్యంతో వచ్చాడు. అలాగే మరొక వానర యోధ పాదాక్ష్యుడు తారుడనేవాడు ఇంద్రజానువు అనే కపివీరుని మహాయోధపుడు ఉదయసూర్యుని వంటి రంభుడు అనే వానరుడు వచ్చాడు. దుర్ముఖుడనే వానరపతి 2 కోట్ల వానరులతో వచ్చాడు. కైలాస శిఖరం లాంటి ఆకారంతో భయంకర పరాక్రమవంతులైన వానరులతో ఆంజనేయ స్వామి వచ్చాడు. గజముఖుడననే వానరుడు, అలాగే శరభుడు, వాహినిరహుడు మొదలైన కామరూపులైన వానరులు తమ సేనలతో వచ్చారు. సర్వభూమిని ఆక్రమించిన వానరులందరూ వచ్చారు. వారి సంఖ్య చెప్పటం కష్టం. వచ్చిన వాళ్ళందరూ విశిష్టులు, సామాన్యులు, పసివాళ్ళు, స్త్రీలు అయిన వారందరూ స్వస్థానాల్లోనే ఉన్నారన్నమాట. అలా వచ్చిన వాళ్ళందరికీ సుగ్రీవుడు 2 చేతులు జోడించి నమస్కరించాడు. మీరందరూ కూడా మీ సుఖానికి తగినట్లు పర్వత నిర్గర్గాల దగ్గర వనాలలో మీ సేనలతో విడిది చేసి ఉండండి. మీ సేనలకు అధిపతులు మీరే. మీ సేనాబలాన్ని తెలిసి మీ ఆధిపత్యాన్ని పొంది ఉండండి అని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత సుగ్రీవుడు రామచంద్రమూర్తిని చూసి, మహానుభావ, వచ్చిన వానరులందరూ విశిష్టులు, మహాబలవంతులు, కామరూపులు, దైత్యదానవ సమానులు, ఖ్యాతకర్ములు, అంటే దూకటం, ఎగరటం మొదలైన విషయాలలో చాలా పేరున్నవాళ్ళు. అలాగే ఆపదానులు, అంటే వీళ్ళు పూర్వవృత్తాలను తడిమితే వీళ్ళు శత్రు సంహారం చేసిన పద్ధతులు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి. భూమి మీద, ఆకాశంలో, పర్వతాల్లో, అరణ్యాల్లో ఎక్కడైనా తిరగగలరు. అంతేకాదు, ముఖ్యంగా మన ఆజ్ఞను పాటించేవాళ్ళు, మనం చెప్పిన పని చేయటంలో ఇష్టమున్నవాళ్ళు. రామచంద్ర ప్రభు, ఈ సైన్యం నీది, నీ ఆధీనంలో ఉంది. నువ్వు ఆజ్ఞాపించు. ఈ కార్యం వీళ్ల చేత చేయబడేది. ఏం చేయాలో ఆజ్ఞాపించు అని సుగ్రీవుడు చేతులు జోడిస్తే రామచంద్రమూర్తి సుగ్రీవుని 2 చేతులతో కౌగిలించుకున్నాడు. ఈరోజు ఇక్కడితో ఆపుతున్నాను. మీతో రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.